హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి చాక్లెట్ కేక్ అంటే ఇష్టం? నాకైతే పైనాపిల్ అండ్ చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం అండి. ఈరోజైతే నాకు చాక్లెట్ కేక్ అయితే ఆర్డర్ వచ్చిందనమాట. అందుకని నేను ముందుగా చాక్లెట్ గనాష్ని తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. తర్వాత నేను సోకింగ్ సిరప్ని కూడా రెడీ చేసుకుంటున్నాను. సోకింగ్ సిరప్ కోసం నేను వాటర్ని అందులోని కొంచెం గనాష్ని వేసి ఇలా సోకింగ్ సిరప్ని తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్గా ఒక లేయర్ని తీసుకునండి, బేస్ని 3 లేయర్స్ కింద కట్ చేసుకున్నాం కదా, అందులో ఒక లేయర్ని తీసుకొని సోకింగ్ సిరప్ అప్లై చేసి ఈ చాక్లెట్ గనాష్ని కూడా వేసి ఇలా మనం సెట్ చేసుకోవాలండి. తర్వాత దాంట్లోనే నేను చాక్లెట్ చిప్స్ అయితే ఉన్నాయన్నమాట నా దగ్గర. నేను ఆ చాక్లెట్ చిప్స్ అయితే వేసుకున్నాను. తర్వాత సెకండ్ లేయర్ని కూడా తీసుకున్నానండి. సేమ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఈ చాక్లెట్ కేక్ చేసినప్పుడు ఏంటి అంటే కొంచెం మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. అది సెట్ అవ్వడానికి మనం దీన్ని ప్రతిసారి కూడా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉండాలండి, లేదంటే మెల్ట్ అయిపోద్ది. ఈ చాక్లెట్ కేక్కి నేనైతే 700 అయితే ఛార్జ్ చేస్తానండి. ఇది హాఫ్ కేజీ కేక్. ఇప్పుడు దీనికైతే ఇలాగ 3 లేయర్స్ సెట్ చేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. తర్వాత ఒక 15 మినిట్స్ నుంచి తర్వాత తీసుకున్నాను అనమాట. మళ్ళీ గనాష్ని వేసి మళ్ళీ దీనికి మొత్తం క్రమ్ కోట్ అయితే ఇచ్చుకుంటున్నానండి నేను. చూసారు కదా, ఇలా ఇచ్చుకుంటున్నాను అనమాట. కొంచెం ఇక్కడ ఏంటంటే హీట్ ఎక్కువ ఉండడం వల్ల ఇది మెల్ట్ అయిపోతుందన్నమాట. ఈ హాఫ్ కేజీ కేక్కి నాకు ఒక మొత్తం చాక్లెట్ అంతా అయిపోయిందండి నాకు. చూస్తున్నారు కదా, ఒక ఫ్రెష్ క్రీమ్ బాటిల్ అలాగే ఒక చాక్లెట్ మొత్తం అంతా అయిపోయిందండి. ఫైనల్గా అయితే ఇలాగ ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకున్నాం అనమాట. మళ్ళీ దీన్ని ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం సేఫ్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. ఈ చాక్లెట్ కేక్ చేసినప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి, ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి స్టిక్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు పోరింగ్ కోసం అని చెప్పి మళ్ళీ గనాష్ని తయారు చేసుకుంటున్నామండి. ఒక చాక్లెట్ బార్ని తీసుకున్నాము, అందులోనే కొంచెం ఫ్రెష్ క్రీము అలాగే కొంచెం బటర్, కొంచెం గ్లేజ్ తీసుకొని మన పోరింగ్కి మిక్స్ చేసుకున్నాం అనమాట. చూసారా ఎంత షైనీగా వస్తుందో పోరింగ్ చేసిన తర్వాత. ఇదేనండి ఫైనల్ ఫినిషింగ్ అనమాట. ఇది మనం ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత ఇలా పోర్ చేసుకుంటే చూసారా ఎలా వస్తుందో. దీంతోనే మనం టైగర్ ప్రింట్ కేక్ కూడా చేసుకోవచ్చండి. ఫైనల్ లుక్ అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చాక్లెట్ కేక్. ఇదనమాట. మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి ఒక పైపింగ్ బ్యాగ్లోని కొంచెం, దాంతో అయితే మనం ఇప్పుడు స్టార్స్ అయితే వేసుకోవాలండి. నేను ముందు క్రమ్ కోట్ అయితే చేసుకున్నాం కదా మొత్తం అంతా, దాంట్లో కొంచెం మిగిలిందంతా ఇలా స్టార్స్ అయితే వేసుకున్నాను అనమాట. వేసుకుని కొంచెం సేపు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ కిందనంతా చూసారా, అదంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల స్టిక్ అయిపోయిందండి, అందుకనే చాక్తో తీయాల్సి వచ్చింది. మీరు ఎప్పుడైనా చేసినప్పుడు దాన్ని ముందుగానే క్లీన్ చేసేసుకోండి. తర్వాత ఇలాగ నేను ఓరియో బిస్కెట్స్ తోటి అలాగే నా దగ్గర చాక్లెట్ చిప్స్ ఉన్నాయి కదండి, వాటితోటి ఇలా డిజైన్ చేసుకున్నాను. కానీ మొత్తం అంతా ఒకే కలర్ అయిపోవడం వల్ల కొంచెం ఏదోలా ఉందనమాట. అందుకని నేను ఏం చేశానంటే, నా దగ్గర గోల్డ్ కలర్ డస్టింగ్ పౌడర్ ఉందండి, దాంతో నేను ఇలాగా డిజైన్ చేసుకున్నాను. అలాగే దీనిపైన చెర్రీస్, తర్వాత గోల్డ్ కలర్ బాల్స్ కూడా పెట్టి కొంచెం డెకరేషన్ అనేది మార్చేసాను అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇదేనండి. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి చాక్లెట్ కేక్ అంటే ఇష్టం? నాకైతే పైనాపిల్ అండ్ చాక్లెట్ కేక్ అంటే